హే ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి సండే రొటీన్ అనమాట. ఇది వచ్చేసి నవంబర్లో లాస్ట్ సండే. సో చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాతకి కొన్ని పనులు చేయాలి అని అనుకుంటున్నా. సో నా సండే రొటీన్ ఎలా ఉండబోతుంది మీరు చూసేయండి. ఇందులో ఒక స్పెషల్గా ఏంటి అంటే ఈరోజు క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను. దానికి కావాల్సిన స్టఫ్ కొంచెం షాపింగ్ చేసి అండ్ కుదిరితే గ్రాసరీ షాపింగ్కి అండ్ ఇంకొన్ని పనులు ఉన్నాయన్నమాట. సో మీరు కూడా నాతో వచ్చేయండి. నా డే ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. సో ప్రజెంట్ నేను చర్చ్కి స్టార్ట్ అయినా. మీరు వెనకాల చూసినట్లయితే అసలు కింద గ్రాస్ చూసారా, మొత్తం వైట్ కలర్లో ఎట్లా అయిందో. టెంపరేచర్స్ మరీ లో వెళ్ళిపోతున్నాయి అనమాట. మార్నింగ్ అయితే 7 అట్లా 1 ఉంది, ఇప్పుడు ప్రెజెంట్ 2 ఉంది. ఇది చూడండి, గడ్డి మొత్తం వైట్గా అయింది. నోట్లోంచి పొగలు కూడా వస్తున్నాయి. ఇంకేంటి, అన్నం తిన్నారా? తినేసాం. ఏం చేసుకున్నారు? చికెనా? ఐ మేడ్ పాలక్ రైస్. మంచిదమ్మా. ఇది వచ్చేసి నేను రెగ్యులర్గా వచ్చే చర్చ్. ఇక్కడికి నేను ఒక 1.5 ఇయర్ నుంచి వస్తున్నాను. ఇది వచ్చేసి ఇంటి దగ్గర నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్లో ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి బ్రాడ్వే చర్చ్ అంటారు. ఎవ్రీ సండే 3 సర్వీసెస్ అయితే జరుగుతాయి. ఒకటి 9 AM, ఒకటి 11 AM అండ్ ఇంకొకటి 6 PMకి. ఇప్పుడు సర్వీస్ అయితే అయిపోయింది. ఈ చర్చ్లో సింగింగ్ క్రిస్మస్ ట్రీ ఈవెంట్ అని చెప్పి డిసెంబర్ స్టార్టింగ్ వీక్లో జరుగుతుంది అనమాట. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మెక్గ్రిడిల్ తినాలి అనిపిస్తుంది. చాలా మంత్స్ అయిపోయింది అనమాట మెక్డానల్డ్స్లో మెక్గ్రిడిల్ తిని. సో ఇప్పుడైతే ఫస్ట్ అటు వెళ్ళిపోదాం. ఇంకా అది ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఓన్లీ 11 వరకే ఉంటుంది. సో బిఫోర్ 11 వెళ్ళి తినాలి. ఇంకా 15 minutes ఉంది. ఇక్కడ గ్రాండ్ వ్యూ హైవే దగ్గర మెక్డానల్డ్స్ ఉంటే అక్కడ నుంచి ఆర్డర్ అంటే డ్రైవ్ త్రూ కూడా కాదు, వచ్చేటప్పుడే చర్చ్ దగ్గర నుంచి ఆన్లైన్లో కర్బ్ సైడ్ పికప్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు తినేసేయాలి. ఇంకా నేను అసలు మెక్గ్రిడిల్స్ దొరకవేమో, అయిపోయినాయి అంటారేమో అనుకున్నా. చికెన్ మెక్గ్రిడిల్. సో ఈ మెక్గ్రిడిల్ ఏంటి అంటే మధ్యలో చికెన్ ప్యాటీ వస్తుంది. అసలు ఏమీ వేయరనమాట, మయోనైస్ కానీ ఏది సాస్ ఉండదు. పైన కింద బ్రెడ్ వస్తుంది, అది కూడా భలే ఉంటుంది, కొంచెం స్వీట్గా క్రంచీగా అనిపిస్తుంది. అండ్ మధ్యలో ప్యాటీ కూడా మంచి క్రంచీ ఉంటుంది, బాగుంటుంది. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ బ్రెడ్, ఈ పైన కింద ఉన్న బన్స్ ఎట్లా అనిపిస్తాయి అంటే చిన్నప్పుడు తీపి అట్లు అని చెప్పి మా మమ్మీ వేసేది, సేమ్ ఎగ్జాక్ట్లీ అదే టేస్ట్ వచ్చేది అనమాట. ఇట్స్ స్వీట్. ఇప్పటికే కొంచెం స్వీట్నెస్ తగ్గినట్టుంది బన్స్లో. కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. సో రిటర్న్ ఇవ్వడానికి, అవి ఇవ్వడానికి నేను స్టేపుల్స్ దగ్గరకు వచ్చాను. స్టేపుల్స్ ఇదేంటి అంటే మనం ఏదన్నా ప్రోడక్ట్ రిటర్న్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు సో మనకు ఒక రిటర్న్ వే బిల్ అనేది ఇస్తారు. దాన్ని స్కాన్ చేసుకొని ఇది వాళ్ళకి ఇచ్చేస్తే రిటర్న్ ప్యాకేజ్ ప్రాసెస్ చేస్తారనమాట. ఇది కూడా ఇక్కడ కూడా మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండ్ సేమ్ లైక్ స్టేషనరీ బుక్ షాప్ లాగా అనమాట స్టేపుల్స్ అనేది, బట్ అన్నీ దొరుకుతాయి. షిప్పింగ్ సర్వీసెస్ ఇటు సైడ్ ఉంది. ఇప్పుడు మనం షిప్పింగ్ సర్వీసెస్ దగ్గరికి వెళ్తున్నాము. సో ప్రెజెంట్ వచ్చేసి డాలర్ ట్రీ దగ్గరకు వచ్చాను. క్రిస్మస్కి డెకరేషన్ ఆల్రెడీ క్రిస్మస్ ట్రీ అండ్ డెకరేషన్ ఉన్నాయి, బట్ ఇంకొంచెం అప్గ్రేడ్ చేద్దాము, కొంచెం కొన్ని ఆర్నమెంట్స్ ఎక్కువ తీసుకుందాము అని చెప్పి వచ్చాను. చూసారా సండే కూడా ట్రాఫిక్ ఎట్లుందో. నిన్న కూడా అసలు సాటర్డే అయినా కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది. యూజువల్గా అయితే రెస్ట్ తీసుకుంటారు సాటర్డే అండ్ సండే, ఇక్కడ ఎక్కువ ఉండరు అనమాట. ఒకవేళ వాళ్ళు బయటికి వెళ్ళాలనుకుంటే లైక్ వెకేషన్ లాగా 2 daysకి అట్లా వెళ్తారు. ఈ మొత్తం క్రిస్మస్ డెకరేషనే. సో వీటి కోసమే వచ్చాను ఇప్పుడు నేను.
సో డాలర్ ట్రీ దగ్గరికి వెళ్ళాను కదా, ఏం కొనాలో అర్థం కావట్లేదు అనమాట అన్ని కలెక్షన్ చూసేసరికి. సో ఏం డిసైడ్ అయ్యానంటే ఫస్ట్ ఇంటికి వచ్చేసి నా దగ్గర అసలు ఏమేమి డెకరేషన్ ఉంది ఏంటి, ఏమన్నా ఏం కొనాలి అనేది ఫస్ట్ ఒక లిస్ట్ రాసుకొని అప్పుడు షాపింగ్కి వెళ్దాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ తెచ్చేసాను అనుకోండి, మళ్ళీ ఇది లేదు అది లేదు అని చెప్పి డబల్ టైమ్స్ వెళ్ళడం ఎందుకు అని అనుకుంటున్నా. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చాను, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాషింగ్కి వేయాలి బట్టలు, అండ్ ఏదన్నా కుక్ చేసుకోవాలి, ఇల్లు ఉడ్చి తుడవాలి, అండ్ దెన్ అప్పుడు క్రిస్మస్ ట్రీ పెడతాను అనమాట. బయట తీస్తా, తీసిన తర్వాత ఏం కావాలి ఏమొద్దు అనేది చూసి అప్పుడు లెట్స్ పర్చేస్. ఇల్లు ఎంత మెస్సీగా ఉందంటే చూసారా, అస్సలు అక్కడ వదిలేసాను బట్టలు అన్నీ. వీకెండ్ రాగానే మంచి ప్రొడక్టివ్గా ఉండాలి అని చెప్పి ఇల్లంతా నీట్గా క్లీన్ చేస్తానా, మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ వచ్చేసరికి మొత్తం చెత్త అయిపోతుంది అనమాట. ఎందుకంటే వారం అంతా అట్లా వదిలేస్తాను కాబట్టి ఇది ఒక రిపీటెడ్ సైకిల్ లాగా అనిపిస్తుంది. వీక్ మొత్తం ఏమో ఎక్కడిదక్కడ వదిలేస్తాను, వీకెండ్ వచ్చేసరికి అన్నీ సర్దుతా, మళ్ళీ వీక్ మొత్తం అట్లా చేయడానికే సర్దుతున్నట్టు ఉంటుంది. అసలు నేను కెమెరా కొన్న తర్వాతకి చాలా ఈజీ అయిందనమాట వీడియోస్ రికార్డ్ చేయడం కానీ వాయిస్ కానీ. ఇంతకుముందు నాకు చాలామంది చెప్పారు, చాలామంది మెసేజెస్ చేసేవాళ్ళు వాయిస్ క్లియర్గా రావట్లేదు అని చెప్పి. బట్ ఇది మాత్రం ఈ DJI పాకెట్ కెమెరా మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది నాకు టైం ఉన్నప్పుడల్లా. అంటే నేను ఏదైనా వర్క్ చేసుకుంటున్నా కానీ, ఇంట్లో పనుల్లో బిజీగా ఉన్నా కానీ ఒక పక్కన నా వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఉంటాను అనమాట. నేను ఇంతకు ముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు నా వీడియో టేకింగ్ స్కిల్స్ కానీ, నేను మాట్లాడే విధానం కానీ ఎట్లా మారింది అని చెప్పి, అండ్ ఆల్సో ఒక మెమరీ లాగా కూడా అట్లా చూసుకుంటూ ఉంటాను ఆ వీడియోస్ అన్నీ. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు అవన్నీ చూడకపోయి ఉంటే మాత్రం ఈ వీడియో తర్వాతకి ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా వీడియోస్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో ఇల్లు ఊడుద్దామని అనుకుంటున్నాను, అంటే లైక్ వ్యాక్యూమింగ్ చేద్దామని అనుకున్నా ఫస్ట్. కాకపోతే ఎందుకో మరి నాకేమనిపిస్తుంది అంటే వ్యాక్యూమింగ్ చేస్తే ఇక్కడ ఉంది చూసారా ఈ ఎడ్జ్లో, దీని మీద పోదు, దాని మీద క్లియర్ చేయలేమో అనిపిస్తుంది. అండ్ ఆల్సో కార్నర్స్ కూడా నేను క్లీన్గా దీంతో ఊడ్చినంత ఆ వ్యాక్యూమింగ్తో పోదేమో అనిపిస్తుంది. మరి నాకే అట్లా అనిపిస్తుందో మీకు కూడా అలా అనిపిస్తుందో కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు బ్రూమ్ బెటర్ అనిపిస్తుందా లేకపోతే వ్యాక్యూమ్ క్లీనర్ బెటర్ అనిపిస్తుందా? సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను ఇల్లు మొత్తం ఊడ్చి నెక్స్ట్ తుడుద్దామని అనుకుంటున్నా. సో ఊడవడం అయితే దీంతో ఊడుస్తాను ఇప్పుడు. మధ్యలో బాగా ఆకలేసిందని చెప్పి సాటర్డే రోజు నేను చేసుకున్న చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ ఉంటే అదే వేడి చేసుకొని ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నాను. సో ఇంతకుముందు చైర్స్, ఈ అట్టపెట్లు అన్నీ ఉండేవి. ఇక్కడ వరకు డైనింగ్ టేబుల్ ఉండేది, ఆ డైనింగ్ టేబుల్ నాకు జరిపా అనమాట. ఇక్కడ కొంచెం ఈ మూలకి అది పెడదాం అనుకుంటున్నా క్రిస్మస్ ట్రీని. సో కొంచెం ఇక్కడ క్లియర్ చేసేసుకొని లోపల నుంచి డెకరేషన్ అయి తీసుకొని రావాలి. స్పేస్ సరిపోక ఈ బెడ్ కింద పెట్టాను నేనైతే. ఇప్పుడు ఇది లేపి అది తీసుకోవాలి. అండ్ ఇది కూడా ఎక్స్ట్రా ఉంది, ఇది నేను ఫస్ట్లో యూజ్ చేసినది అనమాట. ఆ బ్లాంకెట్ కూడా ఇప్పుడు మంచం కింద పడేస్తాను. అసలు ఇల్లంతా ఎంత మెస్సీగా ఉందో చూడండి. ఇవే అనమాట నా డెకరేటివ్ ఐటమ్స్. సో మన ట్రీ దొరికేసింది, ఇప్పుడు అరేంజ్ చేసేద్దాం ట్రీని. ఓ ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే కెనడియన్ టైర్కి వచ్చాను. మధ్యాహ్నం నేను డాలర్ ట్రీకి వెళ్ళి చూశాను కదా అక్కడ కలెక్షన్ ఎట్లుంది ఏంటి అని. నాకు అంత మంచి కలెక్షన్ అన్నట్టు ఏం అనిపించలేదు, ఉన్నాయి బట్ నేను ఇంకా కొంచెం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అక్కడైతే నేను అనుకునేవి లేవు. వాల్మార్ట్లో ఉన్నాయి అని నాకు తెలుసు, బట్ వాల్మార్ట్కి వెళ్ళే ముందు కెనడియన్ టైర్లో కూడా చూద్దాము అసలు ఎలా ఉన్నాయి కలెక్షన్ అని చెప్పి ఇప్పుడు నేనైతే కెనడియన్ టైర్కి వచ్చేసిన. సి దిస్ ఇస్ కెనడియన్ టైర్. వావ్,
See this? భలే ఉంది కదా, అది లోపల నుంచి పైకి లేస్తుంది. ఇంటి ముందు పెట్టొచ్చు అనమాట ఇలాంటివి. ఓన్ హౌసెస్ ఉండే వాళ్ళు పెడతారు ఇలాంటివి. మళ్ళీ లోపలికి వెళ్తుంది అది. అసలు ఇక్కడ వాళ్ళు ఇలాంటి వాటి మీద భలే ఇన్వెస్ట్ చేస్తారు. హ్యాలోవిన్కి డెకర్ చేయడం కానీ, లేకపోతే క్రిస్మస్కి డెకర్ చేయడం కానీ. ఇదైతే నాకు భలే నచ్చింది. మేబీ ఫ్యూచర్లో నేను ఇల్లు కొనుక్కుంటే పెడతానేమో. వావ్, వన్ సైడ్ మొత్తం నాకు క్రిస్మస్ ట్రీస్ కనిపిస్తున్నాయి. చాలా కలర్ఫుల్గా ఉంది. చాలామంది క్రిస్మస్ షాపింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నవన్నీ నాకు ఎంత క్యూట్గా కనిపిస్తున్నాయో. అస్సలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదైతే నాకు బాగా నచ్చింది. కాకపోతే $25 అట జస్ట్ ఇది ఒక్కటి. అండ్ ఇది కూడా ఇది డోర్కి హ్యాంగ్ చేస్తే తీసినప్పుడు వేసినప్పుడు ఇట్లా సౌండ్ వస్తూ ఉంటుంది. ఇది చూడండి, భలే ఉన్నాయి ఇవి. దేనికో మరి ఒక్కొక్క డేకి బిఫోర్ 25th వరకు. మేబీ కిడ్స్కి గిఫ్ట్స్ పెట్టవచ్చు అనుకుంటా దీనిలో. 24, 23, 22 డేస్ ఇట్లా. షాపింగ్ అయింది. ఎప్పటి నుంచో వీటిని నేను ఎక్స్చేంజ్ చేద్దామని అనుకుంటున్నా, బట్ అస్సలు కుదరట్లేదు. ఫైనల్ ఫైనల్లీ నా దగ్గర మిగిలిన చేంజ్ ఇది. ఇవి ఎందుకో ఈ 2 యాక్సెప్ట్ చేయలేదు. ఇది బిల్లు చూసారా, చాలా పెద్ద బిల్లు. సో ప్రజెంట్ నేను ఎక్కడున్నా తెలుసా, అక్కడ ఆ కాయిన్స్ గోల్ అంతా అయిపోయింది. కెనడియన్ టైర్ దగ్గర నుంచి జస్ట్ అసలు 1 minute కూడా పట్టదు అనమాట. అంత దగ్గరలో వాల్మార్ట్ ఉంది. సో ప్రజెంట్ నేనైతే వాల్మార్ట్ దగ్గర ఉన్నా. ఇక్కడ కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది క్రిస్మస్ ట్రీవి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదైతే నేను రెగ్యులర్గా చూస్తూనే ఉంటా. పోయినసారి నేను తీసుకున్న ట్రీ అన్నీ ఇక్కడ నుంచే. వాల్మార్ట్లో బ్లాక్ ఫ్రైడే డీల్స్ అని చెప్పి అసలు ప్రతి బౌల్ సెట్స్, కుక్వేర్ సెట్స్ అన్నీ చాలా తగ్గించారు ప్రైజెస్. అయితే మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇవన్నీ డీల్స్. ఈ బ్లెండర్ సెట్, ఈ బ్లెండర్ వచ్చేసి 59, ఒరిజినల్ ప్రైస్ $169 అంట.
ఈ వాటర్ టిన్స్ 189. ఇవి ఇక్కడ మనకి సీక్రెట్ శాంటా లాగా జరుగుతాయి కదా, ఈ వాల్మార్ట్లో ఏంటంటే డిఫరెంట్ గిఫ్ట్ సెట్స్ వాళ్ళే ఇట్లా ప్యాక్ చేసి ఇక్కడ పెట్టారు గిఫ్ట్ ఐడియాస్ లాగా. ఇవి వచ్చేసి ఫ్రమ్ $9.97 అంటే $10 నుంచి స్టార్ట్ ఈచ్ వన్. ఇది ఎవరో తీసేశారు ఇందులో నుంచి. డిఫరెంట్ గిఫ్ట్ సెట్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి ఇప్పుడు వాటితో పని లేదు కాబట్టి ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. ఇది చూసారా, క్రిస్మస్ శాంటా డ్రెస్ అనుకుంటా, అసలు మరీ ఘోరంగా ఉంది. ఇక్కడ అన్ని క్రిస్మస్ స్వెటర్స్. వాల్మార్ట్ భలే ఉంటుంది అసలు యాక్చువల్గా. ఇప్పుడు మనం క్రిస్మస్ దానిలోకి వచ్చేసాము. ఈ మొత్తం ఇంకా క్రిస్మస్ ఐటమ్సే ఉన్నాయి. లెట్స్ ఎక్స్ప్లోర్. I'll quickly show you what I got for Christmas decoration. ఇది వచ్చేసి డోర్ హ్యాంగింగ్ అన్నమాట. ఇది వచ్చేసి డోర్ హ్యాంగింగ్, చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ నెక్స్ట్ ఈ డెకరేటివ్ ఆర్నమెంట్స్, బాల్స్ లాగా, హ్యాంగింగ్ బాల్స్. డిఫరెంట్ లైట్స్ డెకరేట్ చేశాక ఎక్కడ ఏం పెట్టాను అనేది చూపిస్తా. ఇది వచ్చేసి కొంచెం 100 LEDs ఉంటాయి. ఈ జస్ట్ చిన్నదన్నమాట, 20 LEDs ఈచ్. ఇప్పుడు నేను డోర్ హ్యాంగింగ్ చూపించా కదా, దాన్ని చూడదాం అనుకుంటున్నా. ఇందాక బాల్స్ చూపించా కదా, బాల్సే కానీ అదర్ ఆర్నమెంట్స్ ఏవైనా కానీ ఈ పిన్స్ యూజ్ చేస్తారు పెట్టడానికి. పుష్ పిన్స్, లైటింగ్స్ అవేమన్నా టేప్ పెడితే పెయింట్ పోతుందేమో అని చెప్పి పుష్ పిన్స్ తీసుకొని వచ్చా. లాట్ ఆఫ్ ఆర్నమెంట్స్. ఈ గోల్డ్ అండ్ వైట్ బల్బ్ లాగా ఉన్నాయి. ఇవి వచ్చేసి నాకు కూడా తెలీదు ఏంటో, బట్ ఇవి చూడ్డానికి మాత్రం చాలా బాగున్నాయి. క్రిస్మస్ ట్రీ మీద కాకుండా నార్మల్గా క్రిస్మస్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనం యూజ్ చేసుకోవచ్చు డెకరేటివ్ ఐటమ్స్ లాగా. ఇది ఇంకొక ఆర్నమెంట్, డాగ్. కాఫీ మగ్ లాగుంది, శాంటా ఫేస్, మూన్ షేప్, అండ్ దిస్ ఈస్ హార్ట్, లవ్ షేప్. లైటింగ్స్లో పెట్టడానికి బ్యాటరీస్. అండ్ దెన్ ఫైనలీ సెంటెడ్ క్యాండిల్స్. చాలా బాగున్నాయి ఫ్లేవర్. హిడెన్ స్ప్రింగ్స్ అంట. ఇదైతే లావెండర్. సో అదనమాట నా ఈ షార్ట్ హాల్.